రెజ్యూమేలో రకరకాల స్టాండర్డ్ ఫార్మాట్స్ వచ్చేసాయి. అసలు రెజ్యూమే ఎలా తయారు చేయాలి? వేర్ ఆల్ షుడ్ యూ అపియర్? లింక్డ్ఇన్ అంటారు, అదంటారు. అంటే లింక్డ్ఇన్ ఇస్ వెరీ కామన్ దీస్ డేస్. సో వాట్ యూ డూ టు మేక్ ష్యూర్ దట్ స్టూడెంట్ గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత వాళ్ళ రెజ్యూమే బాగా రెజ్యూమ్ మార్క్ చేయడం అంటే యూఎస్లో ఇప్పుడు మనకు రెజ్యూమ్ పిక్ అవ్వాలి. ఫస్ట్ పిక్ అవ్వాలంటే ఎటువంటి కీవర్డ్స్ యూజ్ చేయాలి, ఎంత ఇన్ఫర్మేషన్ పెట్టాలి అది. సో ఇప్పుడు స్పెసిఫిక్ జాబ్ డిస్క్రిప్షన్ని బేస్ చేసుకొని మనం రెజ్యూమ్ రెడీ చేయాలి. సో ఆ జాబ్ డిస్క్రిప్షన్ని బేస్ చేసుకొని రెజ్యూమ్ ఎట్లా రెడీ చేయాలి, అండ్ రెజ్యూమ్ పిక్ అవ్వాలంటే మనకు ఎటువంటి పాయింట్స్ని కన్సిడర్ చేయాలనేది బేస్ చేసుకొని ఐ హ్యావ్ సపరేట్ టీమ్ ఇన్ ద యూఎస్. రెజ్యూమ్ మార్కెట్ చేసిన తర్వాత ఆ రెజ్యూమ్ని ఎక్కడ ఫ్లోట్ చేయాలి, లైక్ యాజ్ యూ సెడ్ లింక్డ్ఇన్, ఏ గ్రూప్స్లో పెట్టాలి, నౌకరీ, లింక్డ్ఇన్, అక్కడ యూఎస్లో జాబ్ పోర్టల్స్ ఉంటాయి కదా, జాబ్ పోర్టల్స్ ఎక్కడ పెట్టాలి. అండ్ వీఆర్ టైడ్ అప్ విత్ ఆల్మోస్ట్ 85 ప్రైమ్ మినిస్టర్స్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్. అమేజింగ్. ఆ 85 ప్రైమ్ మినిస్టర్స్ పంపించడం, వాళ్ళు మాకు రిక్వైర్మెంట్స్ పంపించడం, అందులో మనం రెజ్యూమ్ పిక్ అవ్వడం కోసం ఎట్లా చేయడం అనేది, మా రిఫరెన్సెస్, రికమెండేషన్స్ యూజ్ చేయడము. అండ్ ఇవన్నీ చేసి అంటే స్టూడెంట్ కూడా అర్థం అవ్వాలి అసలు ఒక క్లయింట్ అంటే ఎవరు, వెండర్ అంటే ఎవరు, ప్రైమ్ వెండర్ అంటే ఎవరు, ఎంప్లాయర్ అంటే ఎవరు, ఎన్ని లేయర్స్ ఉన్నాయి మధ్యలో, ఇవన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా ఉంటాం మనం అక్కడ. అది సో ఇట్లా సో అందుకే అంటున్నాను రెజ్యూమ్ మార్కెటింగ్ చాలా ఇంపార్టెంట్. రెజ్యూమ్ పిక్ అవ్వడం ఫస్ట్ ఇంపార్టెంట్ కదా, జాబ్ కొట్టేసిన తర్వాత సెకండ్ విషయం. రెజ్యూమ్ పిక్ అయిన తర్వాత ఆ రెజ్యూమ్లో మనం పెట్టిన దాని ప్రకారం వాళ్ళని ఇంటర్వ్యూకి కూడా ట్రైన్ చేస్తూ ఉంటాం మనం. ఓకే. సో మామూలుగా H1B లాటరీ సిస్టంలో పికప్ చేస్తారంటారు. అవును. సో ఆ స్టేజ్ ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు ఓపీటీ అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే, ఓపీటీ 3 years ఉంటుంది, రైట్? ఓపీటీ అయిపోయిన 3 years అయిపోయిన తర్వాత H1కి వెళ్తూ ఉంటారు. అంటే 3 years అయిపోయిన తర్వాత మళ్ళీ H1 6 years వస్తుంది. సో కొంతమంది అంటే ద డ్యూరేషన్ ఈజ్ 6 years. సో ఫస్ట్ 3 years వస్తుంది కొంతమందికి ఫస్ట్ 1 year వస్తుంది, తర్వాత 2 years, అట్లా డిపెండింగ్ అపాన్ ద ఆఫర్ లెటర్ వి సబ్మిట్, దాన్ని బేస్ చేసుకొని వస్తుంది మనకి ఇక్కడ H1 అనేది. కానీ కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఈ ఓపీటీ 3 years అయ్యేంత వరకు ఆగుతారు, ఎందుకంటే ఈ టైం వేస్ట్ అవ్వద్దు అనేది. కానీ నేనేం చెప్తానంటే ఫస్ట్ ఇయర్ ఓపీటీ, సెకండ్ ఇయర్ ఓపీటీ, థర్డ్ ఇయర్ ఓపీటీ, ఫస్ట్ ఇయర్ నుండే ట్రై చేయమని చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు ఈ లాటరీ ఫండాతో ఎట్లా ఉందంటే నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ రావడం వల్ల అసలు ఒక 6 members ఒకరికి లాటరీ పిక్ అవుతుంది, అంత కాంపిటీషన్ ఉంది. కాబట్టి అంటే 2006 ఆ టైంలో ఎట్లా ఉండేదంటే అప్లై చేసిన ప్రతి ఒక్కరికి H1 వచ్చేది. అవును. కానీ ఇప్పుడు అట్లా లేదన్నట్టు, నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ వస్తున్నాయి కాబట్టి ఫస్ట్ ఇయర్ నుండి అప్లై చేయండి, లాస్ట్ వరకు వెయిట్ చేయకండి. అండ్ కొంతమంది ఏంటంటే మల్టిపుల్ ఎంప్లాయర్స్తో చేస్తున్నారు, అందులో తప్పేం లేదు, అది కూడా ట్రై చేయొచ్చు. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనకు H1 పిక్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఓపీటీ అయిపోయిన తర్వాత H1 లేకపోతే కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే మళ్ళీ డబుల్ మాస్టర్స్ చేయడము అట్లా చేస్తున్నారంట. అంతవరకు కాకుండా ఫస్ట్ ఇయర్ నుండే చేసేస్తే బీ వెరీ గుడ్ అన్నట్టు. ఇప్పుడు రిసెషన్ టైంలో మనకి కొంచెం ఈ లే ఆఫ్స్ అవుతున్నాయని వింటున్న టైంలో చాలా యూనివర్సిటీస్ మీరు ఎక్కువ రోజు ఉండడానికి, మీకు ఉద్యోగం కంటిన్యూ అవ్వడానికి మేము కొత్త కోర్సులు ఇస్తున్నామని ఆఫర్ చేస్తారు యూఎస్లో. కొన్ని చిన్న యూనివర్సిటీస్ ఉన్నాయండి. ఆ యూనివర్సిటీస్ ఏంటంటే ఆల్రెడీ మాస్టర్స్ అయిపోయిన తర్వాత H1 లాటరీ పిక్ అవ్వకుండా ఉంటే వాళ్ళ ఆప్షన్ ఏంటంటే ఇంకా ఇండియాకి వెళ్ళిపోవాలి. ఇండియాకి వెళ్ళడం కన్నా అట్లాంటి యూనివర్సిటీస్లో జాయిన్ అయ్యి వాళ్ళు ఏదో ఒక నిలదొక్కుని అక్కడ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ H1కి వచ్చేంత వరకు కరెంట్ స్టేటస్ మెయింటైన్ చేయడానికి కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి. అట్లాంటి యూనివర్సిటీస్ కూడా వి అసిస్ట్ దెమ్, రైట్, టెంపరీగా స్టేటస్ మెయింటైన్ చేయడం కోసం. సో మరి H1B వీసా ఫైలింగ్ అండ్ ఆల్ ద వే టిల్ మీరు ఇన్ఫాక్ట్ పర్మనెంట్ రెసిడెంట్స్ వాళ్ళు అవ్వడానికి ఒక కళ యాక్చువల్లీ. ఇది బిగ్గెస్ట్ డ్రీమ్. గ్రీన్ కార్డ్ ఉంది అంటే అసలు చేతిలో జాక్పాట్ అది. అలాంటి ఆ ప్రాసెస్ వరకు మీరు హెల్ప్ చేయడం అన్నది అంటే ఎందుకు, అగైన్ ఐ కమ్ బ్యాక్ టు ద సేమ్ క్వశ్చన్, మీరు అంత దూరం స్టూడెంట్ లైఫ్లోకి వెళ్ళి అంత దూరం వాళ్ళతో జర్నీ చేయాల్సిన అవసరం ఏంటని? ఇప్పుడు H1 చేయడంలో ఏంటంటే H1 చేస్తే వాళ్ళు నాతోనే ఉంటారండి 6 years. 6 years ఉన్నప్పుడు నాకు 20% వస్తుంది కదా అక్కడ, అంతే. అంటే అదొకటి. అండ్ ఇప్పుడు అంటే నేను కూడా నా దగ్గరకు వచ్చిన స్టూడెంట్ ఒక 10 years బ్యాక్ వచ్చిన స్టూడెంట్ బ్యాచిలర్స్ మాస్టర్స్ చేసి దాని తర్వాత ఓపీటీ యూజ్ చేసుకొని తర్వాత H1 యూజ్ చేసుకొని దాని తర్వాత గ్రీన్ కార్డ్ ఫైల్ చేసి, అంటే దిస్ ఈజ్ ఇంపార్టెంట్ కదండి. అంటే ఒక స్టూడెంట్ మనతో ఇంత ఉండి, అండ్ యాజ్ ఐ సెడ్ ఇప్పుడు నాకు చాలామంది స్టూడెంట్స్ పేరెంట్స్ మీరు అన్నారు ఇంత వాట్ ఈస్ ద డ్రైవింగ్ ఫ్యాక్టర్ అని, అంటే మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారు ఇట్లా అనేది. సో చాలామంది పేరెంట్స్ స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నప్పుడు ఎక్కడన్నా బయట సూపర్ మార్కెట్లో కానీ మూవీ థియేటర్లో ఎక్కడైనా కలిసినప్పుడు, సార్ మీ వల్లే మా అబ్బాయి అక్కడ ఉన్నాడు అంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అంటే నేనేం చేయలేదు, అంటే నేను మాట్లాడినందుకు డబ్బులు తీసుకుంటాను, ప్రాసెస్ చేసినందుకు డబ్బులు తీసుకున్నాను, జాబ్ ఇప్పించినందుకు కమిషన్స్ తీసుకున్నాను, కానీ ధర్మబద్ధంగా తీసుకున్నారు మీరు ఏదైనా. కానీ వాళ్ళు పేరెంట్స్ ఏమంటారు అంటే వాళ్ళు, సార్ మీ వల్లే మా ఫ్యామిలీ ఇట్లా ఉంది, మీ వల్లే మా అబ్బాయి ఇట్లా ఉన్నారు, మీ వల్లే మా అమ్మాయి ఉన్నప్పుడు ఐ విల్ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ దట్ మేక్స్ మీ టు బీ ఇన్ దిస్ స్పేస్. రైట్, ఆబ్వియస్లీ. ఐ మీన్ సో స్టార్టింగ్ ఫ్రమ్
ఆల్ ద వే టిల్ ఫ్రమ్ కౌన్సిలింగ్ నేను అసలు యూఎస్ లేకపోతే వేరే కంట్రీకి వెళ్ళి చదువుకోవాలనే ఐడియా నుంచి వాళ్ళ జీవితం యాక్చువల్లీ ఒక గ్రీన్ కార్డ్ వరకు మారే వరకు ప్రతి స్టెప్లో మీరు అసిస్ట్ చేస్తున్నారు, వాళ్ళకి ప్రాక్టికల్ గైడెన్స్ ఇస్తున్నారు, సమస్యలు రాకుండా కాపాడుతున్నారు, ఆల్మోస్ట్ ఒక పెద్దనేలాగా. అండ్ H1లో కూడా అండి, ఇప్పుడు నేను H1 అప్లై చేసినప్పుడు కూడా కొంతమందికి లాటరీ పిక్ అవడమే ఇప్పుడు పెద్ద తలనొప్పి. లాటరీ పిక్ అయిన తర్వాత కొంతమందికి రిజెక్షన్ అయిన కేసెస్ కూడా ఉంటాయి. సో బిఫోర్ అప్లై చేసే ముందే వాళ్ళ ప్రొఫైల్ని అటార్నీకి పంపించి అటార్నీతో మనం సజెషన్ తీసుకుంటాం అన్నట్టు. వీళ్ళకు ఈ టైటిల్తో అప్లై చేద్దామా, ఈ జాబ్ రోల్లో అప్లై చేస్తే బాగుంటుందా, ఇట్లా అప్లై చేయడం వల్ల వీళ్ళకు అంటే లాటరీలో పిక్ అయ్యి H1లో రిజెక్ట్ అయితే ఇంకా అంతకన్నా వర్స్ థింగ్ ఉండదు. కాబట్టి కరెక్ట్, లాటరీలో పిక్ అయిన తర్వాత సక్సెస్ఫుల్గా వీళ్ళకు అప్రూవల్కి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వీళ్ళకి ఎట్లాంటి రోల్ పెట్టాలి, ఎలాంటి డాక్యుమెంటేషన్ రెడీ చేయాలనేదంతా కూడా మనం అటార్నీ సజెషన్ తీసుకొని ప్రొసీడ్ అవుతాం. సో ఎండ్ టు ఎండ్ నిజంగానే లిటరలీ ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ అన్నందుకు యూ హ్యావ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ విత్ యూ, అప్డేట్ కూడా అవుతున్నారు మీరు. నేను స్టార్టింగ్ ఫ్రమ్ కౌన్సిలింగ్ దగ్గర నుండి గ్రీన్ కార్డ్ వరకు ప్రతి స్టెప్ నా సొంతంగా నేను చేసుకున్నాను. అండ్ ప్రతి స్టెప్లో నేను ఫెయిల్ అయ్యాను, ప్రతి స్టెప్లో నేర్చుకున్నాను. ఆ నేర్చుకున్నంతా ఈ ఎండ్ టు ఎండ్ ప్రాసెస్లో పెట్టి చేస్తున్నాను. ఇప్పుడు గ్రీన్ కార్డ్లో కూడా 3 స్టెప్స్ ఉంటాయండి. పర్మ్ ప్రాసెస్, I-140 ప్రాసెస్, I-485 ప్రాసెస్ ఇలా ఉంటుంది. ఆ ప్రతి ఒక్క స్టెప్లో కూడా ఇప్పుడు ఏంటంటే H1 వచ్చిన తర్వాత కూడా ఇమీడియట్గా గ్రీన్ కార్డ్ అప్లై చేయాలి. అంటే నేను గ్రీన్ కార్డ్ అక్కడ రాసాను, గ్రీన్ కార్డ్ ఇప్పిస్తామని చెప్తున్నా కానీ గ్రీన్ కార్డ్ రావడానికి చాలా టైం పడుతుంది. ఉన్న విషయం ఏంటంటే 5 years పడుతుంది మినిమం. ఎక్కువ పడుతుంది అంతకన్నా. కాకపోతే ఏంటంటే ఆ టైం ఈజీగా గడిచిపోతుంది మనకి. ఎర్లీగా అప్లై చేయాలి. అంటే ఇప్పుడు కొత్తగా రీసెంట్గా వీసా గ్రీన్ కార్డ్ ప్రయారిటీ డేట్స్ కూడా మూవ్ అయ్యాయి, త్వరగా వస్తున్నాయి, విచ్ ఈస్ గుడ్ ఫర్ ఇండియన్స్. దానికి కూడా ఏంటంటే H1 వచ్చిన తర్వాత 6 సంవత్సరాలు H1 ఉంది కదా, 3-4 సంవత్సరాల తర్వాత అప్లై చేద్దామని కాకుండా H1 వచ్చిన వెంటనే మనం గ్రీన్ కార్డ్ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేస్తే సరే వచ్చినప్పుడు వస్తుంది అది. కానీ మనం I-140 ప్రాసెస్ కనుక అయిపోతే మంది గ్రీన్ కార్డ్ రావడానికి లెట్స్ ఒక 10 సంవత్సరాలు పడుతుంది అనుకుందాం ఎగ్జాంపుల్. 10 సంవత్సరాల వరకు ఆటోమేటిక్గా మీ H1 రెన్యూ అవుతూనే ఉంటుంది. ఆటోమేటిక్గా రెన్యూ అవుతున్నప్పుడు మీరు అక్కడ యూఎస్కి వెళ్ళొచ్చు, అక్కడ ఉన్నట్టే కదా, అక్కడ ఉన్నట్టే. ఇప్పుడు I-140 అప్రూవ్ అయితే మీ డిపెండెంట్ అంటే మీరు అమ్మాయి అయితే వాళ్ళ స్పౌస్ అక్కడ ఫుల్ టైమ్గా లీగల్గా జాబ్ చేసుకోవచ్చు. వాళ్ళకి పెళ్ళైన తర్వాత కిడ్స్ ఉంటే దే విల్ బి సిటిజన్స్ దేర్. వాళ్ళ ఇన్లాస్ రావచ్చు, వాళ్ళ పేరెంట్స్ రావచ్చు, ఎవ్రీ 6 monthsకి వాళ్ళు రావచ్చు, కిడ్స్ ఉంటారు, జాబ్ చేసుకుంటారు, ఇంకా అంతకన్నా ఏముంది, గ్రీన్ కార్డ్ వస్తుంది, దానికి ఏం లేదు. ఇంకా చాలా అష్యూరెన్స్ అండ్ చాలా నమ్మకం కలిగించారు యష్ ఇవాళ ఇన్ ఆల్ దిస్ ఎంటైర్ ప్రాసెస్. బికాస్ స్టార్టింగ్ ఫ్రమ్ మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను ఈ చార్ట్, మీరు చాలా అందంగా దీన్ని డివైడ్ చేశారు. కౌన్సిలింగ్, దెన్ టెస్ట్ ప్రిపరేషన్, యూనివర్సిటీ ప్రోగ్రామ్, తర్వాత అప్లికేషన్ ప్రాసెస్, ఫండింగ్, మళ్ళీ యూఎస్ వీసా కోసం ఎలా అటెండ్ అవ్వాలి, ప్రీ డిపార్చర్ ఏమి పేరెంట్స్తో ఎలా స్పెండ్ చేయాలి, ట్రావెల్ ఎలా డీల్ చేయాలి, అక్కడికి వెళ్ళాక జెట్ లాగ్ని ఎట్లా డీల్ చేయాలి, అక్కడికి వెళ్ళాక హోమ్ సిక్నెస్ లేకుండా ఎలా చూసుకోవాలి, అక్కడి నుంచి గ్రాడ్యుయేషన్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ స్టడీయింగ్, దేనికోసం వెళ్ళాము అది ఆ లక్ష్యం నెరవేర్చుకుని మళ్ళీ జాబ్ ట్రైనింగ్, అక్కడి నుంచి రెజ్యూమే మార్కెటింగ్, మళ్ళీ ఓపీటీ అండ్ ఫైనలీ H1B అండ్ గ్రీన్ కార్డ్. ఇన్ని స్టెప్స్ని మీరు చాలా బ్యూటిఫుల్గా కవర్ చేసి చెప్పారు ఇవాళ యాష్. బట్ యు నో వాట్, ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలండి ఈ స్టడీ అబ్రాడ్ సిరీస్లో. సో చాలా యూస్ఫుల్గా ఉన్న ఈ సెషన్ కోసం మీకు ధన్యవాదాలు. Thank you so much. And we look forward to our next episode because చాలా questions వస్తాయి ఆల్రెడీ ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత. We will definitely answer those questions. Sure. Thank you very much, Yash. అదనమాట స్టడీయింగ్ అబ్రాడ్ తప్పకుండా అది ఒక పెద్ద కళ, బట్ నాట్ ఇంపాసిబుల్. డెఫినెట్లీ మనకి యష్ లాంటి ఎక్స్పర్ట్స్ పక్కన ఉంటే ఎవ్రీథింగ్ బికమ్స్ ఈజీ అనమాట. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం స్టే ట్యూన్ టు iDream.